హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. ఇవాళ మనము కృష్ణపక్షంలో వచ్చే సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాము. ఈ యొక్క సఫల ఏకాదశి వృత్తాంతం కథ ఏంటో మనం తెలుసుకుందాము. నాగులలో అందరికన్నా శ్రేష్టమైన ఎవరు అనంటే శేషనాగ్ కదా. వృక్షాలలో శ్రేష్టమైనది ఏంటంటే పీపల్ చెట్టు. మళ్ళీ పత్రాలలో శ్రేష్టమైనది ఎవరు అనంటే తులసి పత్రము. మళ్ళీ వ్రతాలలో వ్రతంలలో శ్రేష్టమైన వ్రతం ఏదంటే ఈ యొక్క ఏకాదశి వ్రతము శ్రేష్టమైంది అన్నమాట. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవంతుడు యుధిష్ఠిర మహారాజుతో చెప్తున్నాడు, ఎవరైతే ఈ యొక్క వ్రతాలు ఏకాదశి వ్రతాలు చేస్తారో అట్టి భక్తులు నాకు ఎంతో ప్రియమైన భక్తులు. వాళ్ళనంతా కూడా నేను చక్కగా చూసుకుంటాను, వాళ్ళకు సకల ఆనందాలు ఇస్తాను, వాళ్ళని సంరక్షించుకుంటాను అనేసి చెప్తున్నారు. అందుకనే ఈ యొక్క ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశులు ప్రతి ఒక్క ఏకాదశికి ఏదో ఒక విశిష్టత ఉంది అన్నమాట. మరి ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు, ఈ సఫల ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఆ ఒక కథ వృత్తాంతం చెప్పండి అని. అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు. మహిష్పతి అనే రాజు ఉండేవాడు. ఇక్కడ చంద్రావతి అనే నగరంలో మహిష్పతి అనే రాజు ఉండేవాడు. ఆయనకి 4 కుమారులు అన్నమాట. ఆ కుమారులలో ప్రజలని ఎంతో హ్యాపీగా ఆనందంగా చక్కగా చూసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఉండేవాడు అనమాట. సో ఆ 4 కుమారులలో పెద్ద కుమారుడైన లుంపక్, ఈ లుంపక్ అనే ఆ కొడుకు కొంచెం దుర్మార్గం టైప్లో ఉండేవాడు అనమాట. ఏంటంటే ఆయన అందరినీ భక్తులని దూషించడం కానీ, ప్రజలని సతాయించడం కానీ, స్త్రీలను ఏడిపించడం కానీ, ఆ విధంగా కొన్ని రకరకాల చెడు పనులన్నీ చేస్తూ ఉండేవారు. ఆ విధంగా అందరికీ విసుగు వచ్చేసి ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు అనమాట ఈ యొక్క లుంపక్ మీద. తో రాజు కూడా చాలా ఈ యొక్క పెద్ద కొడుకుకి రాజ్యం ఇచ్చేస్తే రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది, ఇలాంటి వాడు అసలు ఈ రాజ్యంలోనే ఉండకూడదు అనేసి ఆయనని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడనమాట. ఆయన అడవిలలో ఉండడం మొదలు పెడతాడు. అడవిలలో ఉండి తన తండ్రి చేసిన పనికి తనకి చాలా కోపం వచ్చేసి పొద్దున పూటనేమో అడవిలలో ఉండేవాడు, రాత్రి పూటనేమో రాజ్యంలోకి వచ్చి చోరీలు చేయడము, అందరినీ సతాయించడము ఈ విధంగా చేసేవాళ్ళు. తో ఈ ప్రజలు కూడా అందరూ భయపడేవారు అనమాట. రాజుకి కంప్లైంట్ చేయడానికి చాలా భయపడేవారు అనమాట. అలా ఎవరు కూడా ధైర్యం చేయలేదు ఈ లుంపక్ గురించి చెప్పడానికి. తో ఈ లుంపకు ఆ విధంగానే ప్రజలను సతాయించడం, రాత్రిపూట పొద్దునంతానేమో అడవిలలో తిరగడము ఈ విధంగా సాగించాడనమాట. కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఇంకా ఒక రోజు చాలా ఆరోగ్యం బాగుండదు అనమాట. ఆరోగ్యం బాగుండకపోతే అతను ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ వృక్షం వచ్చేసి ఈ భగవంతుడు విష్ణుకి ప్రియమైన వృక్షం అనమాట. ఆ వృక్షం కింద కూర్చొని ఇంకా రోజంతా కూడా అసలు ఎలా ఉంటుందంటే అతనికి ఎక్కడన్నా వెళ్ళి వేటకు పోయి పలహారం తెచ్చుకుందాము అన్నది కూడా బలం లేక శక్తి లేకుండా పోయిందనమాట. అలా వృక్షం కిందే కూర్చొని ఉన్నాడు. అక్కడ కనిపించిన ఫలాలు అవి ఇవన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాడు అనమాట. తో ఆ రోజు ఏమైందంటే ఆ రోజు సఫల ఏకాదశి. ఆ సఫల ఏకాదశితో పొద్దున్న నుంచి ఆయన ఏమి తినకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలియకుండానే చేశాడనమాట ఉపవాసము. సో ఉపవాసం చేసి ఇంకా సాయంత్రం వరకు ఆయనకి ఆకలేస్తుంది. అక్కడ ఉన్న పనులన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇంకా భగవంతుడే నన్ను రక్షించగలుగుతాడు, ఈ యొక్క బాడీలో ఉన్న పెయిన్స్, దేహంలో ఉన్న నొప్పులన్నిటి నుంచి భగవంతుడే కాపాడగలుగుతాడు అనుకొని ఆయన ఆ పనులన్నీ తీసుకొని ఒక దగ్గర చేర్చి, ఓ భగవంతుడా, ఇవాళ నాకు ఎంతగానో శక్తి లేదు, చాలా నొప్పులుగా ఉన్నాయి, నాకు ఓపిక లేదు, శక్తి లేదు, నేను ఈ పలహారాన్ని మీకు అర్పిస్తున్నాను, స్వీకరించండి, నా బాధల నుంచి నన్ను బయటపడేయండి అనేసి ఆ విధంగా ప్రార్థన చేస్తాడనమాట. ఆ రోజు సఫల ఏకాదశి అవ్వడం వల్ల అతను అనుకోకుండా ఉపవాసం చేయడము, అదే రోజు భగవంతునికి ఆ ఒక్క ఫలాలని అర్పించడము, ఇవన్నీ కూడా ఆ సఫల ఏకాదశి రోజు అవ్వడం వల్ల భగవంతుడు ఆయన యొక్క పండ్లు ఆఫర్ చేసిన దానికి, మళ్ళీ ఆయన ఉపవాసం ఉన్న దానికి ఆయన ఎంతో సంతృప్తుడయ్యాడనమాట. సంతృప్తుడైపోయి ఆయనను ఆశీర్వదించాడు. తర్వాత నెక్స్ట్ డే తెల్లారి ఒక తెల్లటి గుర్రంలో ఒక అశ్వంలో వచ్చిందనమాట ఆయన దగ్గరికి. అది ఇలా మెరుస్తూ ఉందన్నమాట. మెరుస్తూ ఉండి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆకాశం అని చెప్పింది, ఓ లుంపక్, నువ్వు ఎంతో దుర్మార్గుడి, కానీ నువ్వు ఈ యొక్క
ఏకాదశి సఫల ఏకాదశి చేయడం వల్ల నీ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. నువ్వు చేసిన ఎన్ని రోజుల నుంచి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. నీ కోసం ఈ యొక్క అశ్వం వచ్చింది. ఈ అశ్వం తీసుకొని నువ్వు నీ రాజ్యానికి వెళ్ళు. నీ తండ్రి కూడా నీ యొక్క ఫ్యామిలీ అందరూ కూడా నిన్ను మళ్ళీ దగ్గరికి తీసుకోగలుగుతారు. నువ్వు మంచి రాజువు కాగలుగుతావు అనేసి చెప్పాడనమాట. అప్పుడు ఈ యొక్క సఫల ఏకాదశి వల్ల అతనిలో మంచితనము అన్నీ కూడా వచ్చేసాయి. అతనికి అంతా మంచి శుభం జరిగిందనమాట సఫల ఏకాదశి చేయడం వల్ల. వెంటనే ఆ గుర్రం మీద ఎక్కి ఆయన మళ్ళీ తన యొక్క మహేష్పతి రాజు దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. చంద్రావతికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయనని ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఆయన యొక్క మంచితనాన్ని చూసి రాజు కూడా చాలా సంతోషించి, ఓ నా పెద్ద కొడుకు ఇప్పుడు చాలా అభివృద్ధిలోకి వచ్చాడు అనేసి ఆయనని రాజుగా అనౌన్స్ చేశాడనమాట. ఆయనను రాజుని చేశాడు. అలా కొన్ని రోజుల పాటు ఆ రాజు చక్కగా లుంపక్ రాజుగా ఆయన రాజ్యాన్ని వెళ్ళిన తర్వాత తనకి ఒక మంచి భార్య, ఒక అందమైన యువతితో తనకి వివాహం అయింది. తనకి వివాహం అయిన అనంతరం ఒక బాబు పుట్టాడనమాట. ఆ బాబు కూడా పెద్దగా అయ్యాక పెద్దగా అయిన తర్వాత ఆ బాబుకి ఈ రాజ్యాలన్నీ కూడా అతనికి అప్పచెప్పేసి ఆయన భగవంతుని భక్తి కోసం అనేసి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయన అడవిలోకి వెళ్ళి భగవంతుని మీద ధ్యానం పెట్టుకొని చేశాడో అప్పుడు వెంటనే ఆయనకి వైరాగ్యం వచ్చి భగవంతుని యొక్క ధామానికి, వైకుంఠానికి చేరుకున్నాడనమాట. సో ఈ విధంగా సఫల ఏకాదశి చేయడం వల్ల ఈ లుంపక్ అనే రాజుకి ఎంతో మోక్షం వచ్చింది అనేసి అంటున్నారు. తో ఈ యొక్క సఫల ఏకాదశికి అంత విశిష్టత ఉంది. ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ సఫల ఏకాదశి పాటిస్తారో వ్రతాన్ని, అంతేకాకుండా ఈ యొక్క వృత్తాంతం ఏదైతే కథ ఉందో ఆ కథని వింటారో వాళ్ళకి ఎంతో లాభం కలుగుతుంది. వాళ్ళు నాకు ప్రియమైన భక్తులు కాగలుగుతారు. వాళ్ళని ఎప్పుడు నేను సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా సంరక్షిస్తూ ఉంటాను వాళ్ళని అనేసి కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకి చెప్పారు. ఆ విధంగా ఈ యొక్క సఫల ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో మీరు కూడా చేయండి. భగవంతుని యొక్క నామం చేయండి, భగవద్గీత భాగవతం పఠనం చేయండి. జీవితంలో ఆనందంగా ఉండండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాంట్ అండ్ బీ హ్యాపీ. శ్రీల ప్రభుపాదికి జై.